ఆంధ్రప్రదేశ్లో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఒక చాలా యూస్ఫుల్ అయ్యేటటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ ఈ వీడియోలో మీకు అందిస్తున్నా. ముఖ్యంగా ఈసారి మనకు ఒక వైరల్ న్యూస్ అనేది గత 2 రోజుల నుంచి మనకు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అదేంటంటే మన ఆంధ్రప్రదేశ్ టైం టేబుల్ ఏదైతే పబ్లిక్ ఎగ్జామ్కి సంబంధించి రిలీజ్ చేశారో, అంటే మార్చి 16 నుంచి మార్చి 31 వరకు ఉన్న ఈ టైం టేబుల్ మళ్ళీ పూర్తిగా ఎస్ఎస్సి బోర్డ్ మార్చబోతుంది అనేటటువంటి ఒక న్యూస్ తెగ వైరల్ అవుతుంది. దానికి రీజన్స్ కూడా చెప్తున్నారు. అదేంటంటే తెలంగాణలో ప్రతి ఎగ్జామ్కి కనీసం 3 నుంచి 7 రోజుల గ్యాప్తో టైం టేబుల్ని రిలీజ్ చేశారు. అలాంటి టైం టేబుల్ని మన రాష్ట్రంలో కూడా ఎస్ఎస్సి బోర్డ్ రిలీజ్ చేయబోతుంది. ఈసారి మనకు రిలీజ్ అయినటువంటి టైం టేబుల్లో ప్రతి ఎగ్జామ్కి కేవలం 1 లేకపోతే 2 రోజులు మాత్రమే గ్యాప్ ఉంది. తెలంగాణ ఎగ్జామ్స్లో అయితే కనీసం 3 నుంచి 7 రోజుల గ్యాప్ అయితే ఉంది. అంటే మొత్తం అక్కడ 7 పేపర్లు రాయడానికి 35 డేస్ టైం అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా టైం టేబుల్ మార్చేసి సిబిఎస్ఈ బోర్డు తరహాలో 35 లేక 30 డేస్తో కూడినటువంటి టైం టేబుల్ని ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సి బోర్డు త్వరలోనే రిలీజ్ చేస్తుంది. ఏదైతే ఇప్పటికీ రిలీజ్ చేసినటువంటి టైం టేబుల్ పూర్తిగా మార్చబోతుంది అనేటటువంటి ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది ఎంతవరకు నిజం? దీనికి సంబంధించి ఎస్ఎస్సి బోర్డు ఒక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా న్యూస్ని ఇచ్చింది, అంటే మెసేజ్ ఇచ్చింది. అదేంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా రిలీజ్ చేసినటువంటి టైం టేబుల్ ప్రకారమే ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. ఈ టైం టేబుల్ని మార్చే ఆలోచన ఏమాత్రం లేదు. కాబట్టి మీరు సోషల్ మీడియాలో వచ్చేటటువంటి న్యూస్ని నమ్మి మీ టైంని వేస్ట్ చేసుకోవద్దు. మీరు ప్రశాంతంగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోండి అని తన ఎస్ఎస్సి బోర్డు తన ట్విట్టర్ హ్యాండిల్లో ఈ విషయాన్ని ప్రకటించడం జరిగింది. దీంతో మనకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే తెలంగాణ బోర్డు రిలీజ్ చేసిన టైం టేబుల్కి మన టైం టేబుల్కి ఏమాత్రం సంబంధం లేదు. వాళ్ళ టైం టేబుల్ ప్రకారం వాళ్ళ ఎగ్జామ్స్ జరుగుతాయి, మన టైం టేబుల్ ప్రకారం మన ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. కాబట్టి మన ఎగ్జామ్స్కి ఇంకా మనకి కేవలం 93 డేస్ మాత్రమే ఉన్నాయి. ఈ 93 డేస్ మనం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. దానికి నా వంతు సహాయం అనేది మీకు అందిస్తా. ఇది వీడియో. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.